కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రగతి మైదానంలో జాతీయ జెండాను పినపాక శాసనసభ్యులు రేఖా కాంతారావు ఆవిష్కరించారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఈ దశాబ్ది ఉత్సవాల ద్వారా తీసుకెళ్తామని రేఖా కాంతారావు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని చెప్పారు. 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్ని మనం సాధించిన విజయాల్ని, ఘనకీర్తిని గ్రామ గ్రామాన ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్సవాల్ని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ రాకముందు అనేక ఇబ్బందులు ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు పాలన కొనసాగించి పాలనలో కొత్త పుంతల్ని దొక్కి ఈరోజు అనుకున్న లక్ష్యాల దిశగా ఈరోజు సాధించినటువంటి ఘనకీర్తి ఈరోజు తెలంగాణ బిడ్డలుగా నేను గర్వపడతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసినటువంటి అనేక ఇబ్బందుల నుండి బయటపడేసినటువంటి సందర్భాలను చూసినటువంటి యావత్ దేశమే ఇవాళ గర్వపడతా ఉంది. తెలంగాణ మోడల్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నది. ఈ సందర్భంగా మేము కూడా తెలంగాణ సాధించినటువంటి ఏదైతే రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఉచిత కరెంటు గాని, 24 గంటల కరెంటు గాని, దళిత బంధు గాని, ఇటువంటి పథకాలని యావత్ దేశానికి అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కంకణం కట్టుకుని బయలుదేరినారో వారికి మేము పూర్తిగా సంపూర్ణమైనటువంటి మా జిల్లా ప్రజానీకం తరఫున మేము మాటిస్తా ఉన్నాం. తప్పకుండా మీ ఆశయం సిద్ధించాలని చెప్పేసి ఏదైతే తెలంగాణ సాధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పేదలకు, దేశంలో ఉన్నటువంటి పేదలకు అందడానికి మీరు దేశానికి నాయకత్వం వహించాలని చెప్పేసి కోరుకుంటూ మేము మీ వెనక మీ బాట నడుస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.